ఒకప్పుడు దేశ బానిస సంఖ్యలు తెంచడానికి పోరాడిన వీర వనిత ఆమె. జవహర్లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు లాంటి గొప్ప నాయకులు ఆమె ఆతిథ్యం స్వీకరించారు. అప్పుడు స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఆమె ఇప్పుడు ప్రజాస్వామ్య భారతంలో ఓటు హక్కు ప్రాధాన్యం గురించి చెబుతూ ప్రజల్లో ప్రేరణ కలిగిస్తున్నారు. ఈమె పేరు మహారాణి దేవి. వయస్సు 110 ఏళ్లు. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో అత్యంత వయస్కురాలైన ఓటరుగా ఈమెకు గుర్తింపు ఉంది. మొదటి లోక్సభ ఎన్నికలు మొదలు తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ క్రమం తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాణిదేవి స్వాతంత్రోద్యమ సమయంలో మహిళా సంఘాలకు నాయకత్వం వహించారు. ఆ కాలంలో ఈ పెద్దావిడ ఇంటిని జవహర్లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు లాంటి వారు సందర్శించారు. ఆవిడ భర్త రామేశ్వర ప్రసాద్ సింగ్ స్వాతంత్ర ఉద్యమ సమయంలో కొన్ని నెలలు జైల్లో ఉన్నారు. ఆయన లేకుండానే మహిళా సంఘాన్ని ఏర్పరిచి అధ్యక్షత వహించారు దేవి. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహిళలను ఏకం చేసి ర్యాలీలు కూడా తీసేవారు. స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం జరిగిన ప్రతి ఎన్నికలోనూ దేవి భాగస్వామి అయ్యారు. తాను ఓటు వేయడమే కాకుండా ఓటు విలువ గురించి చెప్పి ప్రజల్లో ప్రేరణ కలిగించేవారు.